డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఈ టైప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే 2 టెక్స్ట్ అయితే ఇస్తాను. ఈ 2 టెక్స్ట్ అనేది నేనైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఈ 2 టెక్స్ట్ అయితే తీసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే 2 టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాం. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకైతే వ్యూ ఆల్ టెక్స్ట్, వ్యూ ఆల్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే ఉంటుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ రీసెంట్స్లో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడైతే చూపిస్తుంది. ఇంకా చూడండి నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఈ 2 చూపించింది. ఈ 2 నేనైతే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అయితే క్లిక్ చేశాను. మనకైతే ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది. ఆ ఇంపోర్ట్ ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి ఇవన్నీ మీకైతే ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు అన్నీ ఆఫ్ చేసేయండి. జస్ట్ ఇంపోర్టెడ్ అని చెప్పేసి కింద అయితే ఉందిగా, దాన్ని ఒక్కటే ఆన్ చేసుకోండి. మిగతా అన్నీ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చూడండి నేనైతే ఆ 2 మాత్రం పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో ఎలా రీప్లేస్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను సపోజ్ చూడండి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేసా. ఫోటో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సెట్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఏ విధంగా పెంచుకోవడం అయినా సరే, లేదా మీరు వైని జస్ట్ వై మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవడం అయినా సరే, ఇలా మీకు నచ్చినట్టుగా అయితే మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎలా ఉన్నదో అలానే పెట్టేస్తున్నా చూడండి. ఇలా అయితే ఎడిట్ చేసుకోండి. టోటల్ మీరైతే ఈ విధంగా ఇదైతే బ్యాక్ సైడ్ ఉందిగా, మనకైతే ఆ ఫొటోస్ అనేది టోటల్ మీరైతే ఆ విధంగా రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇంకొక ఫోటో అయితే చేసి చూపిస్తా చూడండి. ఫోటో మీద క్లిక్ చేస్తే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళా, మీడియాలోకి వెళ్ళాను. ఇప్పుడైతే నేనైతే మళ్ళీ ఈ ఫోటో పెట్టి యాడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ టైప్లో అయితే వచ్చింది. ఇంతకుముందు ఎలా ఉన్నింది అలానే ఉన్నింది, ఇప్పుడు మనకు వచ్చింది అలానే వచ్చింది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఏమైనా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం అయితే టోటల్ ఫొటోస్ అయితే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా అయితే పెట్టాను. మీరైతే టోటల్ ఫొటోస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి అయితే. ఇంకా చూడండి ఈ విధంగా టోటల్ ఫొటోస్ అయితే సెట్ అయ్యేటట్టుగా అయితే పెట్టాను. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందకు వచ్చారంటే ఈ రెక్టాంగులర్ నేనైతే ఆఫ్ చేశాను, మీరైతే ఆన్ చేసుకోండి. ఇంకా చూడండి మనకి ఎలా వస్తుందో ఈ టైప్లో అయితే వస్తుంది. దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే ప్రతి ఒక్క దానికైతే చెక్ చేసుకోండి ఆన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి అయితే. ఈ రెక్టాంగులర్ నేను ఆఫ్ చేస్తున్నాను, ఆన్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం మీకైతే అన్ని ఆన్లో అయితే ఇస్తాను. ఎందుకు ఆ రెక్టాంగులర్ని ఆఫ్లో పెట్టానంటే మనకైతే కొన్ని ఫోటో అడ్జస్ట్మెంట్స్లో ఏమవుతుందంటే కొంచెం అయితే సరిగ్గా రాదు కాబట్టి నేనైతే దాన్ని ఆఫ్లో పెట్టాను. టోటల్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పైనది ఒకటి ఉందిగా, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. అది ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకైతే ఈ టైప్లో అయితే అనిపిస్తుంది, కానీ మనకైతే అదైతే చాలా బాగా వస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా వైట్గా వచ్చేసిందిగా. కానీ బ్యాక్ వెళ్ళేసి మీరు ఒక్కసారి కానీ ప్రాజెక్ట్లోకి మళ్ళీ ఓపెన్ అయ్యారంటే అంటే అందరికీ ప్రాబ్లం ఇది కాబట్టి నేనైతే ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇదే విధంగా వైట్గా ఉండిపోతుంది చాలామందికి అయితే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసి వచ్చారంటే ఇక్కడ చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది. సూపర్గా ఉంటుంది ఈ ఎఫెక్ట్ అయితే. మీరైతే ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పేస్ట్ చేయండి, ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. మళ్ళీ పేస్ట్ లేయర్, మళ్ళీ ఎక్స్టెన్షన్ పార్ట్ కట్. ఒకవేళ మనకు సరిపోతే వదిలేయండి, లేదా పేస్ట్ లేయర్ చేసి ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. టోటల్ ఈ విధంగా అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా కట్ చేయాలన్నా కట్ చేయొచ్చు, మన ఇష్టము. లేదా మీరు ఎంతవరకు వచ్చిందో అంతవరకు వదిలేయాలన్నా వదిలేయచ్చు, మన ఇష్టం అదైతే. దీని తర్వాత ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా అయితే. ఈ విధంగా చూడండి ఎక్స్టెన్షన్ పార్ట్స్ అయితే కట్ చేసేయండి. టోటల్ ఈ విధంగా యాడ్ చేసుకునేసిన తర్వాత అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫొటోస్ ఎలా వస్తున్నాయని చెప్పేసి అయితే. ఇంకా చూడండి ఎలా వచ్చారంటే చూడండి ఒకసారి ఎలా వస్తుందో.
ఈ విధంగా అయితే మీరైతే టోటల్ ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేసుకునేయండి. యాడ్ చేసుకునేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేయండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే అన్ని ఫోటోలకి రీప్లేస్ మాత్రమే ఇచ్చేలాగైతే చేశాను. జస్ట్ మీరు రీప్లేస్ పెడితే సరిపడుస్తుంది. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇందులో కొన్ని రేషియోస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.